దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి మనమందరం ఈ రీతిగా కలుసుకొని ప్రభునామాన్ని ఆరాధించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో కల్పించాడు. అందుని బట్టి మనము దేవుని స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచ పరిస్థితులు ఏమాత్రం కూడా బాగోటం లేదు. ఎవరి రక్షణ వారి సొంతం, ఎవరి పరిశుద్ధత వారి సొంతం, ఎవరి భక్తి వారి సొంతం, ఎవరి ఓర్పు సహనం వారి సొంతం. కాబట్టి ఎవరికి వారమే మన భక్తి, మన రక్షణ, మన ప్రార్థన జీవితం, మన పరిశుద్ధత కాపాడుకుంటూ ఎదుటి వారిని మనం పురుకొల్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, ఒకడు తన జీవిత కాలమంతయు నీతి కలిగి జీవించినప్పటికీ తన అవసాన కాలమందు ఈ రోజు రేపు వారానికో ఇంకా మరణించబోతున్నాడు అనగా ఈ నీతిని విడిచి దుర్మార్గతను అనుసరించినట్లయితే ఇంతకాలం వాడు జీవించిన నీతి ఎన్నటికీ జ్ఞాపకమునకు రాదు, దేవుడు దాన్నే పరిగణలోకి తీసుకుంటాడు అని ఎన్నో పర్యాయాలు మనము చెప్పుకుంటూ వస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడిన రీతిగా. కాబట్టి నిశ్చయముగా దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం కాపాడుకుంటూ వచ్చాం. ఇంకా కొంచెం కాలం మాత్రమే. ఈ కొద్ది కాలం గనక మనము కలిగి ఉన్నటువంటి దాన్ని యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చునని మాట్లాడుతుంది దేవుని వాక్యం. అయితే నేను త్వరగా వస్తున్నాను కాబట్టి ఏం చేయమంటున్నాడు? మీకు కలిగిన వాటిని నేను వచ్చు వరకు గట్టిగా పట్టుకోమంటున్నాడు. నేను వచ్చు వరకు మీ రక్షణ కలిగి ఉన్నారా? పరిశుద్ధత కలిగి ఉన్నారా? నీతి కలిగి ఉన్నారా? భక్తి కలిగి ఉన్నారా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారా? ఓర్పు సహనం కలిగి ఉన్నారా? ప్రేమ మరి దయ కలిగి ఉంటున్నారా? ఏ కలిగి ఉన్నారు? వాటన్నిటిని నేను వచ్చు వరకు గట్టిగా పట్టుకోండి. ఒకటి, చారబెడవద్దు. రెండవదిగా దొంగ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మీరు కలిగి ఉన్న వాటిని దొంగిలిస్తాడు, అపహరిస్తాడు. అపహరింపకుండునట్లు గట్టిగా పట్టుకోమని మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి నిశ్చయముగా ప్రభు పిల్లలమైనటువంటి మనము చివరి శ్వాస వరకు, ప్రభు అక్కడ ఆలస్యమైతే మన చివరి శ్వాస వరకు, ఒకవేళ ప్రభు వచ్చాడు అనుకోండి, ప్రభు వచ్చు వరకు మనము కలిగి ఉన్న వాటిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు చేయటం మనం గత వారము ఒక వాక్యాన్ని ధ్యానించాం. అంటే 7 ఏళ్ల శ్రమల కాలం, ఇది 24వ మాసం. 2 ఏళ్ల క్రితం మనం జూన్ 2వ తారీఖున ప్రారంభించాం. కాబట్టి నెలతో ఈ యొక్క 24 మాసాలు అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగే సంఘటనల గురించి కదండి మనము చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వాక్యాలు గత వారము చదువుకున్నాం. అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు అనే మాట నా కంటపడింది. ఆత్మదేవుడు ఆ మాటలు మనము ధ్యానించాలని ఆయన ప్రేరేపించుండగా ఇది మన ఆత్మీయ జీవితానికి కడవరి కాలంలో ఎంతైనా అవసరం. గత వారం మనం ముగించుకున్న కాడ నుండి నేను మరలా కొంచెం జ్ఞాపకం చేసి కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. కొద్ది నిమిషాలు దయచేసి ప్రార్థనా పూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అద్భుతాలు చేయటం లేక వరాలు కలిగి ఉండటం మంచిదే కదండి. అద్భుతాలు బైబిల్లో 9 వరాలు ఉన్నాయి. ఈ 9 వరాలు కలిగి ఉండటం లేక అద్భుతాలు చేయటం, ఎందుకంటే వరాలు మాత్రమే కాకుండా విశ్వాసం ద్వారా కూడా అద్భుతాలు చేయొచ్చని ఎన్నో పర్యాయాలు మనం చెప్పుకున్నాం. విశ్వాసం అనేది ఒక వరం. ఏది? 9 వరాల్లో ఒక వరం అది. కానీ విశ్వాసం ద్వారా కూడా మనం అద్భుతాలు చేయవచ్చు అని ఎన్నో పర్యాయాలు గతంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అద్భుతాలు చేయటం మంచిదే. వరాలు కలిగి ఉండటం ఒకటి కాదు, 9 వరాలు కలిగి ఉండటం కూడా మంచిదే. కానీ వీటన్నిటికంటే మోకరిల్లి ప్రార్థించటం శ్రేష్టం అనిపించింది నాకైతే కదండి. వీటన్నిటికంటే మోకరిల్లి ప్రార్థించటం అనేది ఒక వ్యక్తి ఒక పరిశుద్ధుని యొక్క ప్రార్థన ఎన్ని అద్భుతాలు చేస్తుందో, ఎంతమంది రక్షణలోకి నడిపిస్తుందో, ఎన్ని సంఘాలు కూలిపోకుండా మరి అవి నిలబెట్టేటట్లు చేస్తుందో. దేవుని స్తోత్రం. మనం రక్షించబడ్డామంటే ఏ అమెరికాలోనో, ఏ లండన్ లోనో, ఏ దేశంలోనో ఎవరెవరో మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిశుద్ధుల ప్రార్థన మనల్ని రక్షణలోకి నడిపించగలిగింది. అలానే ఒక పరిశుద్ధుని ప్రార్థన, మన ప్రార్థన ఎంతో మందిని నరకానికి పోకుండా ప్రభు తట్టు మళ్ళిస్తుంది కదండి. అద్భుతాలు చేస్తుంది, ఎంతో మంది వివాహాలు జరిగిస్తుంది, ఎంతో మంది మరి గుడ్డివారి యొక్క మరి వాళ్ళ యొక్క లోపాన్ని తొలగించేటట్టు చేస్తుంది.
ఎంతో మంది వివాహాలు కాని వారికి వివాహాలు జరిగేటట్లు, ఎంతో మంది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చేటట్లు ఎంతో మంది సంఘాలు ఈనాడు సార్వత్రిక సంఘం ఉంది. ఎన్నో ప్రారంభంలో సంఘాలు ఉద్యమంతో నింపబడుతూనే ఉన్నాయి. కానీ రాను రాను క్రమక్రమేపీ ఉద్యమం అనేది తొలగించబడి దేవుని ప్రభావం అనేది కోల్పోయి వాళ్ళు చల్లబడినటువంటి చల్లారిపోయిన స్థితిలో చివరికి పాపంలో, లోకంలో, శరీర ఇచ్చల్లో, కార్యాల్లో మునిగిపోతూ ఉన్నారు. కానీ ఒక పరిశుద్ధుని ప్రార్థన అట్టి సంఘాలు ఆత్మీయతలో చల్లబడకుండా, చల్లారిపోకుండా వాళ్ళను మంట పండిటట్లు చేసేది. కూలిపోకుండా, జారిపోకుండా ఆ సంఘాలు నిలబెట్టగలిగేది ప్రార్థనా జీవితం. కాబట్టి ఈ అద్భుతాలు చేసే కంటే, వరాలు కలిగి ఉండే కంటే కదండి మరి మోకరిల్లి ప్రార్థన చేయటం అనేది నాకు శ్రేష్టం అనిపించింది. పరిశుద్ధులు చేసే ప్రార్థనకు పరలోకంలో ఏముంటుందని చెప్పుకున్నాం కదా ద్వారా, చాలా హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కదండి. పరిశుద్ధులు చేసే ప్రార్థనకు పరలోకంలో ఏముంటుంది? చాలా హైయెస్ట్ లెవెల్ వాల్యూ ఉంటుంది. మనం పరలోకం వెళ్ళామనుకోండి, నేను జస్ట్ జ్ఞాపకం చేస్తున్నా గత వారం మనం ధ్యానించినటువంటి వాక్యాన్ని ఓరల్గా కొంచెం 2-3 నిమిషాలు. మనం పరలోకం వెళ్ళామనుకోండి, మనలోనే కొంతమంది చాలా హైయెస్ట్ స్థితిలో ఉంటారు, మరికొంతమంది ఏమో చాలా తక్కువ స్థితిలో ఉంటారు. పరలోకం మనం వెళ్ళినప్పుడు కొంతమందిని చూస్తాం. కొంతమందిని చూసినప్పుడు అరే ఈమె మన సంఘంలో లాస్ట్ లో ఎక్కడో కంటి కనపడకుండా లాస్ట్ లో ఎక్కడో ఒక మూలన కూర్చునే ఆమె కదా కదా. ఇంకొకళ్ళని చూస్తాం, అరే సంఘంలో ఇతనికి ఎవరితోనూ పరిచయం ఉన్నది, కానీ దేవుని వాక్యం వింటారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇలాంటి వ్యక్తులు ఏంటి పరలోకంలో ఇంత హైయెస్ట్ లెవెల్లో ఉన్నారేంటి కదా. మనం షాక్ అవుతాం అన్నమాట. మనం షాక్ అవుతాం. ఈ లోకంలో వాళ్ళను సంఘం కూడా, సంఘంలో ఉన్న వ్యక్తులు, ఈవెన్ పాస్టర్ గారు కూడా వాల్యూ తక్కువగా, విలువ లేని వారిగా వాళ్ళని బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ పరలోకంలోకి వెళ్ళేసరికి వాళ్ళ పరిస్థితి తారుమారైపోతా ఉంటుంది. మరి కొంతమందిని చూస్తాం, వాళ్ళు వాక్యం చదవలేరు, ఇతరులకు వాక్యం చెప్పలేరు, కానీ పరలోకంలో హైయెస్ట్ గ్లోరీలో వాళ్ళు ఉంటారని మనం గత వారం చెప్పుకున్నాం. దేవుని మహిమ కలుగును గాక. వాళ్ళు ఎవరంటే గంటలు గంటలు ప్రార్థనలో గడిపే పరిశుద్ధులు. వారు పరిశుద్ధులండి. వాళ్ళని సంఘంలో మనం చూసినప్పుడు వాళ్ళకి ఎవరితోనూ పరిచయం ఉండదు, వస్తారు పోతారు, కానీ పరలోకంలో హైయెస్ట్ గ్లోరీలో ఉంటారు అని మనము చెప్పుకున్నాం. పరలోకం వెళ్ళిన తర్వాత మొదటి వారు కడపటి వారేమో మొదటి వారిగా ఉంటారు అని కూడా మనము చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నట్లు రిక్షా తొక్కేవాళ్ళు, మూటలు మోసేవాళ్ళు కావచ్చు, కానీ పరలోకం వెళ్ళేసరికి హైయెస్ట్ గ్లోరీలో ఉంటారు. కానీ వాళ్ళు రిక్షా తొక్కేవాళ్ళు, మూటలు మోసేవాడు అన్నారు చూసారా పాస్టర్ గారు. ఒకవేళ ఆ పాస్టర్ గారు అందరికంటే కడపడి స్థితిలో కూడా ఉండటానికి అవకాశం ఉంది. వాళ్ళేమో వీళ్ళవుతారు, వీళ్ళేమో వాళ్ళు అవుతారు, చూసారా. కాబట్టి కొన్ని సందర్భాల్లో మరి ఆరాధనలు నడిపిస్తున్న పాస్టర్ గారు, వాక్యాన్ని ప్రకటిస్తున్న పాస్టర్ గారు విడవబడి నరకాగ్ని గుండానికి కూడా వెళ్లే ఆ భయంకరమైన పరిస్థితి సంభవించడానికి ఆస్కారము ఉంది అని మనము చెప్పుకుంటా వస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదాహరణకి లాజరు ధనవంతుని గురించి యేసు ప్రభువే స్వయాన లూకాసు సువార్త 16వ అధ్యాయంలో తెలియజేశాడు. అది ఉపమానం కూడా కాదు, అది ఫ్యాక్ట్, నిజం, సత్యం. వాళ్ళిద్దరూ కూడా లాజరు, అది పేరు కూడా ఉంది, ఆ దరిద్రుడు అయినటువంటి వ్యక్తికి పేరు కూడా ఉంది. వాళ్ళిద్దరూ ఒక కాలంలో భూలోకంలో జీవించారు. లోకరీతిగా చూస్తేనేమో ధనవంతునికి ధనం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి స్టేటస్ ఉంది, అందరూ స్నేహితులుగా ఉంటూ ఉన్నారు. కానీ అతని ఇంటి వాకిటి దగ్గర కదండి, అతని ఇంటి వాకిటి దగ్గర ఒక దరిద్రుడు కురుపులతో నిండి ఉన్న లాజరు మనకు కనబడుతూ ఉంటాడు. కానీ ఒక రోజు, కొన్ని రోజుల తేడాతో వాళ్ళిద్దరూ కూడా చనిపోయి వాళ్ళు ఆత్మల లోకానికి వెళ్ళిపోయారు. ఈ లోకంలో దరిద్రుడిగా ఉన్నటువంటి వ్యక్తి లాజరేమో అదృశ్య లోకంలో గొప్ప మహిమలో ఉన్నాడు. పరలోకంలో అబ్రహాము హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. కానీ ఒక సర్ప్రైజ్ ఏంటంటే అబ్రహాంతో పాటు దరిద్రుడైన లాజరు కూడా హైయెస్ట్ పొజిషన్ లో, హైయెస్ట్ గ్లోరీలో, హైయెస్ట్ మహిమలో ఉన్నట్లు మనము చూస్తా ఉంటున్నాం. నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము నానుకోవటానికి. ఇద్దరిది ఈక్వల్ పొజిషన్. అబ్రహాము ధనవంతుడిగానే ఉన్నాడు, కానీ ధనాన్ని ఏనాడు ప్రేమించలేదు.
ధనం మీద ఏనాడు దృష్టి పెట్టాల, ధనాన్ని ఏనాడు కూడా లక్ష్య పెట్టాల. గత వారం మనం చెప్పుకున్నట్లు సత్యమైతే ఆయన బంగారుతో ఇటుకలు చేపించి కదండి, బంగారుతో ఇటుకలు చేపించి ఆయన పేద భవంతులు ఇండ్లు కట్టించుకునే స్తోమత ఉంది. ఆయన ఎంతటి ధనవంతుడో గత వారం మనం చూసాం. ఆయన ఆ దేశపు రాసులకి కానుకలు ఇచ్చి పంపించగలిగేంత స్తోమత కదండి. చూద్దాం ఆ మాట. ఆదికాండం 21వ అధ్యాయం ఏమో అనుకుంటాను. ఆదికాండము, దేవునికి మహిమ కలుగును గాక, 21వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుంటే, ఆ కాలమందు అబీమెలకును, గెరారు దేశపు రాజైన అబీమెలకును, అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడాయా, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశీయన్న ఈ దేశమునకు చేసేదవని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదని నేను అబీమెలకు దాసులు దేవునికి మహిమ కలుగును గాక. 27వ వచనంలో అబ్రహాము గొర్రెలు గొడ్లు తెప్పించి అబీమెలకు కానుకగా ఇచ్చినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, అంతటి ధనవంతుడైనప్పటికీ ఏనాడు కూడా ధనం మీద, ఆస్తిపాస్తుల మీద, భూ సంబంధమైన వేటి మీద కూడా ఆయన దృష్టి కానీ మనసు కానీ పెట్టినటువంటి వాడు కాడు. దేవుణ్ణే ప్రభావితగా చేసుకొని, ఇదిగో ఈ లోకంలో అంతా కూడా ఆకాశము క్రింద ఇండ్లు ఉండని, భవంతులు ఉండని, కార్లు ఉండని, లేకుంటే ఏ వెండి బంగారం ఉండని, నోట్ల కట్టెలు ఉండని, అన్ని కూడా ఆకాశము క్రింద ఉన్నవన్నీ కూడా దేవుడు అగ్ని గంధకాలతో కాల్చివేయబోతున్నాడు. ఏది కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఒక్కటి, నూతన యెరూషలేము పట్టణం. అది పునాదులతో ఆయన నిర్మించి ఉన్నాడు. ఆయన నా కోసం అక్కడ గృహాన్ని నిర్మించబోతున్నాడు. అది శాశ్వతమైందని దాని మీద దృష్టి పెట్టి దాని కొరకు అడుగులు ముందుకు వేస్తూ సాగిపోయినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. అటువంటి అబ్రహాముతో పాటు లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు కూడా పరలోకంలో ఎంతో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. కానీ భూలోకంలో గొప్ప వ్యక్తులతో కూర్చున్నటువంటి వ్యక్తి ధనవంతుడు ఎక్కడికి పోయాడు? నరకంలో కదండి. ధనవంతుడేమో ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, బల్ల మీద భోజనం చేస్తూ ఉండేవాడు, పెద్ద పెద్ద మరి వాళ్ళతో కూర్చుండేవాడు, అన్ని ఉన్నాయి. కానీ వాడు నరకంలో కాలుతున్నాడు. ఈ లోకంలో తినటానికి లేకపోయినా కానీ, ఉండటానికి లేకపోయినా, కట్టుకుంటానికి లేకపోయినా, కప్పుకుంటానికి లేకపోయినా కానీ, బల్ల క్రింద పడే రొట్టె ముక్కలు కుక్కలతో పాటు ఏరుకొని తింటూ ఆ వాకిట్లో పడి ఉండే లాజరు మాత్రం కదా, దేవునికి మహిమ కలుగును గాక, పరిశుద్ధుడైనటువంటి అబ్రహాముతో పాటు ఈక్వల్ పొజిషన్ లో సమానమైన ఆ యొక్క మహిమలో ఉన్నట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ సంఘాలలో కూడా ఉన్న వ్యక్తులు కూడా పరలోకం వెళ్ళేసరికి వాళ్ళ మహిమలు, వాళ్ళ స్టేటస్లు మారిపోతాయి కదండి. వాళ్ళ మహిమలు, వాళ్ళ స్టేటస్లు మారిపోతాయి. ఎవరివి? క్రైస్తవ కుటుంబాలలో ఉన్న వ్యక్తులు. క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మహిమలు, స్టేటస్లు పరలోకం వెళ్ళేసరికి అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు మారిపోతా ఉంటారు. ఈ లోకంలో ఘనమైనవి దేవుని దృష్టిలో ఘనహీనంగా మారిపోతాయని యేసు ప్రభు చెప్పాడు. ఈ లోకంలో ఘనమైనటువంటివి పరలోకానికి వెళ్ళేసరికి ఘనహీనంగా మారిపోతాయి. చూద్దాం కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో మనము చదువుకుంటే, లూకా సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకుంటే దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనం మన్నించాలండి. 15వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనంలో యేసయ్య అంటున్నాడు, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుష్యుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏంటంట? నీచం, అసహ్యం కదండి. మనుషుల్లో ఏదైతే ఘనంగా ఎంచబడుతుందో దేవుని దృష్టికి అది అసహ్యము అని ఈ భాగంలో మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ మాత్రమే కాదు, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం నుండి మనము చదువుకుంటే, 7వ వచనం నుండి, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిస్తున్నాడు, అతని రూపాన్ని, అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు. ఎందుకంటే యెషయా కుమారులో
జ్యేష్ఠుడు ఎవరు? ఏలియాబు, అందరికంటే పెద్దవాడు. దేవుడు అన్నాడు, నువ్వు యెషయా ఇంటికి వెళ్ళి నేను చెప్పే ఆయన కుమారుల్లో ఒకడిని నువ్వు తైలంతో అభిషేకించాలి అన్నాడు. సర్లేని పోయాడు. పోయి ఆయన కుమారులందరినీ కూడా వరుసగా నిలబెట్టాడు. నిలబెడితే అందరికంటే జ్యేష్ఠుడు ఎవరు? ఏలియాబు. వాడు చూడటానికి లావు, ఎత్తు, అబ్బా కరెక్ట్ గా సూట్ అవుతాడు రాజుగారికి, యుద్ధం చేయడానికి, సైన్యంతో శత్రువులను జయించడానికి అని ఊహించుకొని వాడిని పిలిచాడు. పిలిస్తే దేవుడు అన్నాడు, ఆయన ఏమంటున్నాడంటే 7వ వచనంలో, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిస్తున్నాడు, అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. కదండి, మనుషుల్లో ఘనంగా ఎంచబడినది ఏదో అది దేవుని దృష్టిలో నీచం, అసహ్యం అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో మరియు పౌలు అంటున్నాడు, మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లనే కానీ ఇతరుల వల్లనే కానీ మనుష్యుల వలన కలుగు ఘనతను, అండర్లైన్ చేసుకోండి, మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అని మాట్లాడుతున్నాడు. మనుష్యుల వలన కలిగే ఘనత. చాలా మంది ఎలా ఉంటారంటే, స్టేజ్ మీద కొంతమంది కనులను పిలుస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే, స్టేజ్ మీద కనబడాలని, వాళ్ళ పేరు పిలవకపోయినా వాళ్ళు క్రింద నుండి ఒక చైర్ తీసుకుని వెళ్ళి స్టేజ్ మీద వేసుకొని వాళ్ళు కనులుగా కనపడాలని కదండి, అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిలవ పెట్టని పేరంటానికి వెళ్ళకూడదు. ఒకవేళ నిన్ను పైకి పిలిచినా కానీ నువ్వు క్రిందే కూర్చుంటానికి ప్రయత్నం చేయాలి. అది దేవుని దృష్టిలో ఘనంగా ఎంచబడుతుంది. కానీ నిన్ను పిలవకపోయినా కానీ నీవు కుర్చీ తీసుకుని వెళ్ళి ఆ స్టేజ్ మీద గనులతో పాటు నేను కూడా కూర్చొని గనుడిగా ఎంచబడాలని, లేక శాలువాలు కప్పించుకోవాలని ఎంచినట్లయితే అది దేవుని దృష్టిలో నీచం, అసహ్యమని కొంతమంది ఏం చేస్తారు అంటే, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ లో కొన్ని బైబిల్ కాలేజీలు కట్టడానికో లేకుంటే ఇతరితర వేటుకో చర్చిలు కట్టడానికో కొంత సహాయం చేస్తారు. దేని కొరకని? శాలువాలు కప్పించుకోవాలని, ఆ స్టేజ్ మీద కనపడాలని. చూసారా? అంటే ఆ ఎదుట ఉన్న వందలాది మంది, వేలాది మంది ప్రజల్లో నేను ఘనుడుగా కనపడాలి అన్న తపన, కానీ దేవుడు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చూస్తా ఉన్నాడు అని మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటా ఉన్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి పరలోకి వెళ్ళేసరికి మహిమలు, స్టేటస్లు అన్ని కూడా మారిపోతాయి. దేవుని దృష్టిలో ఈ లోకంలో ఏదైతే మరి ఘనంగా ఎంచబడుతుందో దేవుని దృష్టిలో అది అసహ్యం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. మీకు అర్థం కావట్లేదండి? పరిశుద్ధులు చేసే ప్రార్థన పరలోకంలో చాలా హైయెస్ట్ మహిమలో ఉంటారు వాళ్ళు కదా. ఈ పరిశుద్ధులు ప్రార్థన చేసేవారు, గంటలు ప్రార్థన చేసేవారు పరలోకంలో చాలా హైయెస్ట్ మహిమలో ఉండేవారు. ఇవన్నీ మీకు పరలోకం వెళ్ళిన తర్వాత అర్థమవుతాయి. నాకు ఒక గొప్ప సేవకుడు కావాలని, లక్షల మంది నా సంఘానికి రావాలని అటువంటి థాట్ ఏనాడు కూడా లేదు. గొప్ప సేవకుడుగా, నేను గొప్ప పాస్టర్గా కనపడాలని, లక్షలాది మంది నా సంఘానికి రావాలనేది ఏనాడు కూడా అటువంటి ఆలోచన అనేది నాకు లేదు. నాకు ఒక్కటే ధ్యేయం, నేను ఎక్కువగా ప్రార్థనలో గడపాలి అన్నటువంటిదే నా యొక్క వాంఛ. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రకటన గ్రంథంలోకి ఒకసారి వెళదాం. 8వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. 8వ అధ్యాయము మొదటి వాక్యం. ఆయన అంటే 7వ ముద్రను, యేసయ్య 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట నిశ్శబ్దంగా ఉందంట. పరలోకంలో అరగంట నిశ్శబ్దం కదండి. అంతకు ముందు ఇది ఎన్నో ముద్ర? ఇది 7వ ముద్ర. యేసయ్య చేతిలో ఉన్న పుస్తకంలో 7 ముద్రలు ఉన్నాయి. అంటే అది అంతకు ముందు ఎక్కడ ఉంది? తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది 7 ముద్రలు కలిగిన పుస్తకం. దాన్ని యేసు ప్రభు తన చేతిలోకి తీసుకున్నాడు. 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 6 ముద్రలు ఆల్రెడీ విప్పబడ్డాయి. ఇప్పుడు 7వ ముద్రను విప్పుతున్నాడు. మనము గతంలో చెప్పుకున్నాం, మొదట ముద్ర విప్పబడినప్పుడు యాంటీ క్రైస్ట్ వస్తాడని. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం ఆ మాట. మొదటి ముద్ర విప్పినప్పుడు యాంటీ క్రైస్ట్ వస్తాడు. 2వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో ఉండి ఆయన విప్పుతూ ఉంటాడు యేసు ప్రభు. భూలోకంలో కొన్ని సంఘటనలు, 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమై
ఈ 7 సంవత్సరాలు అక్కడ చకచక కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. 3వ ముద్ర విప్పినప్పుడు కొన్ని సంఘటనలు, 4వ ముద్ర విప్పినప్పుడు కొన్ని సంఘటనలు, 5, 6 ముద్రలు విప్పినప్పుడు మరికొన్ని సంఘటనలు, ఇలా 6 ముద్రలు విప్పబడ్డాయి కదండి. 6 ముద్రలు విప్పబడ్డాయి. ఇప్పుడు యేసు ప్రభు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో 7వ ముద్రను విప్పుతూ ఉంటే పరలోకంలో అరగంట సేపు సైలెంట్ అయిపోయిందంట. మొత్తం పరలోకం అంతా సైలెంట్, అరగంట నిశ్శబ్దం అని మనము చదువుకుంటా ఉన్నాం కదండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలా 7 ముద్రలు విప్పబడ్డాయి అనుకోండి. తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న పుస్తకం ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి అయిన దేవుని చేతిలో 7 ముద్రలు కలిగిన పుస్తకం ఉంది. దాన్ని యేసు ప్రభు తీసుకొని విప్పుతూ ఉన్నాడు. ఇలా 7 ముద్రలు కనుక విప్పితే 7 ఏళ్ల శ్రమల కాలం ముగించబడినట్టే. యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథం కూడా కంప్లీట్ అయిపోతుంది. అందులో 7 ముద్రలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నాడు. 7 ముద్రలు విప్పితే ఆ గ్రంథం 7 ఏళ్ల శ్రమల కాలంలో కంప్లీట్ అయిపోతూ ఉంది. కాబట్టి ఈ 7 ముద్రలు విప్పే ఆ కాలాన్ని ఏమంటారు అంటే 7 ఏళ్ల శ్రమల కాలము అంటారు. పరలోకంలో మనం వెళ్ళి చూసినట్టయితే పరలోకంలో రాత్రి పగలు అనేది ఉండదు. ఉంటుందండి? పరలోకంలో రాత్రి పగలు ఉంటుందా? గడియారం ఉంటుందా? గడియారం కూడా ఉండదు. భూమి మీద ఉంటాయి ఇవన్నీ కూడా, రాత్రి పగలు గడియారము కదా, పగలు రాత్రి, దినానికి 24 గంటలు గడియారం, ఇవన్నీ కూడా. కానీ పరలోకంలో ఉండవు. పరలోకంలో యేసయ్య 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకం అంతా కూడా ఏమైపోయిందంట? సైలెంట్ అయిపోయింది అరగంట సేపు. భూలోకంలో ఉన్న జనాభా కంటే పరలోకంలో ఉన్న దేవదూతల సంఖ్య ఎక్కువ కదండి. దేవుడు కోట్ల మంది దేవదూతల్ని సృష్టించాడు. ఆ సృష్టి అంతట్లో దేవదూతలందరిలో సాతాను 1/3 వంతు దేవదూతలను ప్రేరేపించి దేవుని మీద తిరుగుబాటు చేయించాడు. వాళ్ళందరూ పడిపోయారు. కోట్ల మంది దేవదూతలు పడిపోయిన తర్వాత కూడా ఇంకా పరలోకంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల మంది దేవదూతలు పడిపోయారు. పడిపోయినప్పటికీ ఇంకా పరలోకంలో ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది. ఈనాడు 800 కోట్ల మంది జనాభా భూమి మీద బ్రతుకున్నారు. భూమి మీద నివాసం ఉంటున్న 800 కోట్ల మంది జనాభా కంటే కూడా పరలోకంలో పడిపోయిన దేవదూతల కంటే కూడా మిగిలిపోయినటువంటి దేవదూతలు ఎక్కువ మంది ఉన్నారు అని మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ కోట్ల మంది దేవదూతలు పరలోకంలో రెక్కలు కదిలిస్తా ఉంటారు. చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ విధుల్ని వాళ్ళు క్రమ ప్రకారంగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఏ ఒక్క దేవదూత కూడా సోమర్తనంగా ఉండడు. ఏ ఒక్క దేవదూత కూడా బద్ధకంగా ఉండడు. ఏ ఒక్క దేవదూత కూడా అక్కడ మరి సైలెంట్ గా, ఎందుకంటే అక్కడ రాత్రి పగలు లేదు, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు పగలే పగలు. అక్కడ నిద్రాహారాలు ఉండవు. కాబట్టి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు వాళ్ళ రెక్కలు కదిలిస్తూ ఉంటారు. రెక్కలు కదిలించినప్పుడు ఒకలాంటి సంగీతం అనేది రెక్కల్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కదండి. అటువంటి దేవదూతలు కూడా అరగంట సేపు కదలకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ నిలిచుండిపోయారని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. అరగంట సేపు ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ గా నిలిచుండిపోయారు. ఎందుకంటే వాళ్ళు కదిలేరో సంగీతం అనేది వస్తుంది, వాళ్ళు కదిలేరో గలగలా శబ్దం వస్తుంది, వాళ్ళు కదిలేరో ఒకలాంటి మ్యూజిక్ అనేది పరలోకం అంతా కూడా మన చెవులు దిబ్బెక్కేటట్టు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యోహాను ఫిజికల్ బాడీతోనే, ఈ భౌతిక శరీరంతోనే పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఫిజికల్ బాడీలో ఉండి పరలోకం అంతా కూడా సైలెంట్ గా అయిపోవటం చూస్తా ఉన్నాడు కదండి. ఈ కళతోనే, ఈ భౌతిక కళతోనే యోహాను పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దంగా సైలెంట్ గా అయిపోవటం చూస్తా ఉన్నాడు. అయితే 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏదో జరగబోతుంది పరలోకంలో. ఆ 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో ఏం జరగబోతుందో ప్రభు రాకడ ఆలస్యం అయితే రాబోయే దినాల్లో మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే పరలోకంలో అరగంట సేపు ఆ 7వ ముద్ర విప్పినప్పుడు కదండి, ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి అంటాడు. కొంచెం చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం అనుకుంటాను. ప్రసంగి గ్రంథము మొదటి 7 వచనాలు మనము చదువుకుందాం. 8 వచనాలు. ప్రతిదానికి సమయం కలదు కదండి. అరగంట నిశ్శబ్దం ఉందని మనం పరలోకంలో చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ప్రతిదానికి సమయం కలదు. మొదటి వచనం నుండి
ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెదగుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుట, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు. ఇక్కడ ఏమనుందంటే 7వ వచనం 2వ లైన్లో మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయటానికి, సమాధాన పడటానికి, ప్రతి దానికి ఏముందంట? సమయం ఉంది. 7వ వచనం 2వ లైన్లో మౌనంగా ఉండటానికి కూడా పరలోకం అంతా కూడా అరగంట సేపు మౌనంగా ఉండిపోయారు. అంతే, ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దం, సైలెంట్. చూసారా? కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో మనము చదువుకుంటే, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. మరియు సువర్ణ ధూపార్తి చేతబట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుటి నిలవగా, సింహాసనం ఎదుటి ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యము ఇవ్వబడిను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిలో చేరినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుట నిలబడి, దేవుని సింహాసనం ఎదుట 7 దూతలు ఎప్పుడు నిలబడి ఉంటారు. నేను అనుకుంటాను వాళ్ళు ప్రధాన దూతలు అయి ఉంటారు అనుకుంటున్నా. ఎందుకంటే 7వ దూత ప్రధాన దూత అని బైబిల్లో మనం చూస్తున్నాం. యేసయ్య పరలోకాన్ని ఖాళీ చేసి ఆకాశ మండలానికి వచ్చేటప్పుడు పరలోకంలో ఉన్న ఆ దేవదూతలందరితో పాటు ఆ 7 దేవదూతల్లో కడపట్టి బోర మోగించడానికి ప్రధాన దూతలు ఎక్కడున్న మాట మనకి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, 4వ అధ్యాయం 16వ వచనములో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటానికి ఆకాశ మండలానికి మేఘముల మీద కొనుప. అంటే యేసు ప్రభువుతో పాటు ఎవరు రాబోతున్నారు? ప్రధాన దూత. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక్కొక్క దేవదూతకి దేవుని సింహాసనం ఎదుట ఉన్న ఒక్కొక్క 7 దూతల్లో ఒక్కొక్క దేవదూతకి ఒక్కొక్క బూర ఇవ్వబడినట్లు మనము చూస్తా ఉన్నాం. ఒక్కొక్క బూర తీసుకుని వస్తుంటే యవహాను అది చూచి భయపడుతున్నాడు. జనరల్ గా AK-47 గన్నిచ్చి దాన్ని పేల్చమంటే భయపడాలి. కానీ 7 దేవదూతలకు 7 బూరలు ఇవ్వబడితే యవహాను ఎందుకు భయపడుతున్నాడు? వీళ్ళు బూరలు పట్టుకొని ఓదటానికి రెడీ అవుతున్నట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దానికంటే ముందు ఇంకొక విషయాన్ని మనము 3వ వచనం 4వ వచనంలో చూసాం. ఏంటి ఆ విషయం అంటే, ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థన అనేది ఉంది కదండి. పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై ఆ దేవదూతకి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడినాయి. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధుల ప్రార్థన అని ఉంది. కొంతమంది ప్రార్థన చేస్తే కొన్ని అద్భుతాలు జరుగుతాయి కదండి. కొంతమంది ప్రార్థన చేస్తే కొన్ని అద్భుతాలు జరుగుతాయి. 141వ కీర్తన ముగించుకుందాం, సమయం అయిపో వచ్చింది. 141వ కీర్తనలో 2వ వచనంలో దావీదు ఏమంటాడంటే, 141వ కీర్తన 141వ కీర్తన 2వ వచనంలో దావీదు ఏమంటాడు అంటే, నా ప్రార్థన ధూపము వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. దావీదు ప్రార్థన ఎలా ఉందట? ధూపం వలె, ధూప ద్రవ్యముల ఆ యొక్క దేవదూతకి ఏమి ఇవ్వబడింది? 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3-4 వచనాల్లో ధూప ద్రవ్యముల ఆ పాత్ర ఇవ్వబడింది. ఆ పాత్రలో ధూప ద్రవ్యాలు ఉన్నాయి. పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి ఆ బలిపీఠం మీద అర్పించబోతున్నాడని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తుంటారు కదండి. రక్షణ పొందిన అందరూ దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే అందరి ప్రార్థనలు పరలోకానికి వెళతాయంటారా? వెళ్ళవు కదా. అందరి ప్రార్థనలు పరలోకానికి వెళ్ళవు. కొందరి ప్రార్థనలు మాత్రమే పరలోకానికి చేరతాయి. ధూపం వల్లే కొంతమంది ప్రార్థనలు పరలోకానికి దేవుని దగ్గరికి చేరతాయి. కొందరి ప్రార్థనలు ఇక్కడే ఉంటాయి. కొందరి ప్రార్థనలు ధూపం వల్లే పరలోకానికి చేరతాయి. అవి పరిశుద్ధుల ప్రార్థనలు అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి
మహిమ కలుగును గాక. కాబట్టి కాబట్టి మనం ప్రభు అక్కడ ఆలస్యమైతే పరిశుద్ధులు ఎవరెవరు మరి భూలోకంలో ఉండగా ప్రార్థన చేశారో, ఎవరెవరి ప్రార్థనలో ధూపం వలె పరలోకంలో దేవుని సన్నిధికి చేరాయో, వారి ప్రార్థనలు పరలోకంలోకి వెళ్ళేసరికి ఎలా హైయెస్ట్ లెవెల్లో ఉన్నాయో, పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకంలో ఎలా హైయెస్ట్ లెవెల్లో, హైయెస్ట్ గ్లోరీలో వాళ్ళు ఉంటారో ప్రభు అక్కడ ఆలస్యం అయితే వచ్చేవారు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయండి.